సీజ్ ద షిప్. ఆ షిప్ని సీజ్ చేసేయండి. కేంద్రంతో నేను మాట్లాడతా, హోంశాఖతో నేను మాట్లాడతా, మోదీ గారితో నేను మాట్లాడతా, ప్రధానమంత్రి కార్యాలయంతో నేను మాట్లాడతా. సీజ్ ద షిప్ అన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు. సీన్ కట్ చేస్తే అదేదో డైలాగ్ ఉంటుంది, సీన్ కట్ చేస్తే షిప్పులు గిప్పులు సీజ్ చేయడం వాళ్ళు కుదరవు. ఫస్ట్ దాన్ని ఆఫ్రికాకు పంపించండి, ఆ బియ్యాన్ని బియ్యాన్ని ఎక్కించి పంపించండి. గవర్నమెంట్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఆ సీజులు గీజులు కుదరవు, దానికి అంతర్జాతీయ చట్టాలు కూడా అంగీకరించవు అని చెప్పి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది అని చెప్పి అన్ని మీడియాల్లోనూ బ్రేకింగ్లు సర్క్యులేట్ అయ్యాయి. సీజ్ ద షిప్ అంటే కుదరదు అని. ఏమైనా కనుక ఈ పేదలకి ఇచ్చే బియ్యం ఏమైనా ఉంటే ఆ బియ్యాన్ని పక్కన పెట్టండి, అవి ఎక్కడొచ్చాయి విచారణ చేసుకోండి. అంతేగాని ఆ షిప్లోకి మామూలుగా ఎక్స్పోర్ట్ చేసే బియ్యాన్ని కానీ ఎక్కించకుండా షిప్ను అలాగే పెట్టుకుంటే అలా కుదరదు అని చెప్పి కేంద్రం ఖరాఖండిగా చెప్పేసింది ఆ మేరకు లేఖ రాసింది అని కూడా వార్తలు ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం కూడా ఆ షిప్ను సీజ్ చేయలేదు. అండ్ మోరోవర్ ఆ షిప్ను యాక్చువల్గా బియ్యం ఎక్స్పోర్ట్ చేసి 28 మంది ఏమో మాట్లాడుకున్నారట. అందులో 15 మందికి సంబంధించిన బియ్యం కూడా దాంట్లో ఎక్కించి పెట్టారట. ఇప్పుడు నెల రోజుల నుంచేమో దాదాపు 3 వీక్స్ 25 రోజుల నుంచేమో దాన్ని దగ్గర అలాగే పెట్టారు షిప్ను. ఒకవైపు ఆ బియ్యం ఎగుమతిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్మైరల్ కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేశారు, మా బియ్యం ఎక్కించండి, దాన్ని తీసుకెళ్ళనియండి అని. కేంద్రం ఏమో అసలు ఆ షిప్ను రిలీజ్ చేయండి అని చెప్పి లేఖ రాస్తూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అధికారుల దగ్గర కూడా ప్రభుత్వం దగ్గర కూడా వేరే ఆప్షన్ ఉంటుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు. అసలు పోర్టులో వీళ్ళకి అసలు రైట్ ఉండదు, అండ్ ఆ షిప్ను సీజ్ చేసే అవకాశం కూడా ఉండదు. బియ్యం ఏమైనా అక్రమంగా ఎగుమవుతుందంటే క్షేత్రస్థాయిలో వీళ్ళు చూసుకోవాలి, దానికి షిప్ బాధ్యత వహించదు. షిప్ వాళ్ళు కనుక కలిసిటువంటి కుట్రలు ఏమైనా చేస్తే అప్పుడు అటువంటి అలిగేషన్స్ ప్రూవ్ చేయడం ఉండదు. అటువంటి షిప్ వాళ్ళకి ఏం పట్టింది ఇక్కడ బియ్యం తీసుకెళ్ళి అక్రమమా లేకపోతే ఇక్కడ అక్రమంగా బియ్యం తీసుకెళ్ళి అక్కడే ఊరికి అమ్ముకోవడానికి వాళ్ళ పని అది కాదు. వాళ్ళు చేస్తూ కార్గో సర్వీసెస్. దాన్ని ఆపడం వల్ల భారతదేశానికి కష్టాలు, అండ్ విదేశీ వ్యవహారాల శాఖ దాని మీద ఎంక్వైరీ చేస్తుంది, అండ్ ఆఫ్రికాకి భారత్కి గవర్నమెంట్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో ఏ విధంగా చూసుకున్నా సీజ్ ద షిప్ లేదు. పిఎం వద్ద నేను మాట్లాడతా, హోంశాఖతో నేను మాట్లాడతా, మోడీతో గారితో నేను మాట్లాడతా, ఇవే ఏం లేవు. సో సీజ్ ద షిప్ అన్నది సీజ్ లేదు, గీజ్ లేదు. దానికి ఏ సెకండ్ వదిలేస్తారో టైం చూసుకొని అధికారులు దాన్ని వదిలేయడం తప్ప చేయడానికి ఏం మిగిలేదు ఇప్పుడు.